తలచినదే జరిగినదా దైవం ఎందులకు అనే పాట చంద్రబాబుకి పదే పదే గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. ఆయన అనుకున్నది వేరు, ప్రస్తుతం జరుగుతున్నది వేరు. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నెయ్యి ఉదంతంలో చంద్రబాబు తల బొప్పి కొట్టేస్తుంది. ఆయన ఎంతగా ప్రయత్నం చేసినా వ్యవహారం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మారిపోతుంది. కల్తీ నెయ్యి ఉదంతంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేసిన ఓవర్ యాక్షన్ అందుకు ప్రధాన కారణం. సమస్యను గుర్తించిన తర్వాత పరిష్కరించడానికి బదులుగా రాజకీయ ప్రయోజనాలు ఆశించి భంగపడ్డట్టుగా చెప్పాల్సి ఉంటుంది. రాజకీయ దుమారం రేపి జగన్మోహన్ రెడ్డిని అందులో ఇరికించి జనం ముందు ప్రత్యర్థి పార్టీ నేతను పలుచన చేసేద్దాం అని అత్యాశకపోతే అసలుకే ఎసరొచ్చేసేలా మారిపోయింది. ఎన్డీఆర్ఏ రిపోర్టుతో టీడీపీ నాయకత్వం, కూటమి ప్రభుత్వం కంగు తినక తప్పని పరిస్థితి వచ్చేసింది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే బీజేపీ నాయకత్వం కూడా బాబుకి బ్రేక్లు వేసేస్తుంది. బాబు ఆశలు నెరవేరకుండా అడ్డుపడుతున్నట్టుగా కనిపిస్తుంది. అందుకే తెలుగుదేశం పార్టీ క్యాంపులో ఇప్పటికే బీజేపీ నాయకత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఆగ్రహం తన్నుకొచ్చేస్తుంది. అయినా ఆ ఆగ్రహాన్ని చాలామంది వెలిబుచ్చలేకపోతుంటే టీడీపీ అనుకూల మీడియాలో మాత్రం చిన్న చిన్నగా సన్నాయి నొక్కులు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని దర్యాప్తు సంస్థల సిట్ రిపోర్ట్లో చంద్రబాబు చెప్పిన దానికి భిన్నంగా రావడం మీద ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే సమయంలో బీజేపీ నాయకత్వం ఆంధ్రప్రదేశ్లో ఈ వివాదాన్ని మరింత రాజేయాలి అని చంద్రబాబు ఆశించారు. అందుకు తగ్గట్టుగా కూటమి పక్షాల సమావేశం అంటూ ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ని ప్రత్యేకంగా పిలిచి హితబోధ చేశారు. బీజేపీ హిందుత్వ సంస్థలు చెబితేనే ఈ విషయంలో ఎక్కువ మంది నమ్ముతారు అన్నట్టుగా చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తన మాట మీద ప్రజల్లో ఎక్కువ మందికి విశ్వాసం లేదు కాబట్టి బీజేపీ దీని మీద చొరవ తీసుకోవాలి అంటూ సీఎం విన్నవించారు. కానీ కూటమి పక్షాల సమావేశంలో తలూపి వచ్చినప్పటికీ పివిఎన్ మాధవ్ అలాంటి ప్రయత్నం చేయడానికి ఏమాత్రం అవకాశం కల్పించట్లేదు. కేంద్రంలోని బీజేపీ నాయకత్వం ఆలోచన భిన్నంగా ఉంది. కేంద్రంలోని బీజేపీ పెద్దలు చంద్రబాబు ఆశించిన దానికి విరుద్ధంగా ఆలోచిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పటికే విహెచ్పి ప్రెస్ నోట్ రూపంలో తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చేసింది. తిరుమల చుట్టూ రాజకీయ రాద్ధాంతం రాజేయొద్దు అంటూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా హితబోధ చేసింది. తిరుమలను రాజకీయ ప్రచారాస్త్రాలుగా మలుచుకునే ప్రయత్నం వదిలి అక్కడ కల్తీ అరికట్టే ప్రయత్నం మీద శ్రద్ధ పెట్టండి అంటూ కూడా సూచించింది. అయినా కానీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, విహెచ్పి లాంటి వాళ్ళ వాదనలు కూడా పెడచెవిన పెట్టి ఈ వివాదాన్ని రాజేయాలనేటువంటి ఆలోచనతో అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆఖరికి ఆర్కే రోజా, జోగి రమేష్ లాంటి వాళ్ళు మాట్లాడుకున్న వీడియోల్ని కట్ అండ్ పేస్ట్ చేసి ఎడిటెడ్ వీడియోలతో జనాల్ని నమ్మించాలనే దాకా వెళ్ళిపోయారు. పైగా అవన్నీ సోషల్ మీడియాలో కాకుండా టీడీపీ అనుకూల ప్రధాన ఛానళ్ళు అయిన ఏబిఎన్, టీవీ5, మహా టీవీ లాంటి చోట ప్రసారాలు కూడా చేసేసి ఫేక్ క్యాంపెయిన్ని ఎంత ఉధృతంగా తీసుకెళ్తున్నారో చాటుకుంటున్నారు. అనేక మంది ముఖ్యమైనటువంటి నేతలు, గంటా శ్రీనివాసరావు లాంటి మాజీ మంత్రులు కూడా సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు పోస్ట్ చేయడం ద్వారా తాము అబద్ధాలు ప్రచారం చేస్తున్నామని తెలిసి కూడా అలాంటి అబద్ధ ప్రచారాల్లోకి దిగిపోతున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఎంత చేసినా టీడీపీకి బీజేపీ నుంచి ఏమాత్రం మద్దతు దక్కుతున్న ఆనవాళ్లు లేవు. ఆఖరికి కూటమి పక్షాల నేతలతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేద్దాం అని చంద్రబాబు ప్రతిపాదిస్తే 3 రోజులు గడిచినా దానికి దిక్కు మొక్కు లేదు. టీడీపీ నుంచి పలానా ఆయన ఉంటారు అంటూ ఒక నాయకుడి పేరుని ప్రకటించేశారు. కానీ జనసేన నుంచి, బీజేపీ నుంచి అలాంటి పేర్లు రావడం లేదు. జనసేన తన పార్టీ ప్రతినిధి పేరు ప్రకటించిన బీజేపీ మాత్రం అందుకు సిద్ధంగా లేదు అనే సంకేతాలు వినిపిస్తున్నాయి. మరి నిజంగా అలా బీజేపీ కూటమిలో భాగస్వామిగా ఉంటూ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం పంచుకుంటూ చంద్రబాబు ఆశించినట్టుగా కల్తీ నెయ్యి ఉదంతంలో చంద్రబాబుతో చేతులు కలిపేదానికి సిద్ధంగా లేదంటే అది చంద్రబాబుకి చాలా పెద్ద అవమానంగా భావించాల్సి ఉంటుంది. చంద్రబాబుని బీజేపీ నాయకత్వం ఏమాత్రం ఖాతరు చేయడం లేదన్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. చంద్రబాబుని బీజేపీ తీసి పడేస్తున్నట్టుగా అనుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా కూటమిలో చంద్రబాబుకి ఏమాత్రం గౌరవం లేదని, ఆయనే బీజేపీ నాయకత్వానికి ఎంత కీర్తనలు ఆలపించినా, మోదీకి ఎంతగా స్తోత్ర గీతాలు
ఆలపించినా ఖాతరు చేసేటువంటి పరిస్థితి కనిపించట్లేదని తేట తెల్లమవుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు బీజేపీ నాయకత్వం ముందు పడి ఉండడమా, లేకుంటే బీజేపీ తమ సహకరించట్లేదు కాబట్టి దేనికైనా సిద్ధమనే సంకేతాలు పంపడమా అనేది రెండు ప్రత్యామ్నాయ మార్గాలు. కానీ చంద్రబాబుకి ఇప్పుడిప్పుడే బీజేపీ నాయకత్వాన్ని ఎదిరించగల శక్తి కానీ, స్థాయి కానీ, అలాంటి స్తోమత కానీ ఉన్నట్టు కనిపించట్లేదు. కాబట్టి ఆయన ఎంతైనా బీజేపీ ముందు పడి ఉండడం తప్ప మరో మార్గం కూడా లేదు. దాన్నే అలుసుగా తీసుకుని బీజేపీ నాయకత్వం చంద్రబాబుతో ఆటలాడుకుంటున్నట్టుగా, చంద్రబాబు ఆడమన్నట్టుగా ఆడడానికి ససేమీరా అంటున్నట్టుగా క్లియర్గా చెప్పాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ చిన్న పార్టీ అయినప్పటికీ టీడీపీ ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ తలొగ్గేది లేదు అనే దిశలో బీజేపీ తీరు కనిపిస్తుంది. ఇది చంద్రబాబుకి, ఆయన పార్టీకి, ఆయన పార్టీలో ముఖ్యమైన నేతల వరకు మింగుడు పడుతున్న దాఖలాలు లేవు. దాంతో మళ్ళా గుల్లాలు పడడం తప్ప పైకి నోరెత్తి మాట్లాడలేని పరిస్థితుల్లో టీడీపీ నాయకత్వం ఉంది. ఇదే బీజేపీకి అలుసుగా, అడ్వాంటేజ్గా అయిపోయినట్టుగా చెప్పాల్సి ఉంటుంది.